నమస్తే. వందే మాతర గీతం 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్సభలో చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వందే మాతర గీతం నుంచి 6 స్టాంజాలు అంటే 6 చరణాలు ఉన్నటువంటి వందే మాతర గీతాన్ని 4 చరణాలు తీసేసి కేవలం 2 చరణాలను మాత్రమే చేసింది ఎవరు? ఈ గీతాన్ని వందే మాతర గీతాన్ని ముక్కలు చేసింది ఎవరు? పొలిటికల్‌గా కాంప్రమైజ్ అయ్యారు. జిన్నా మాటలకు తలొంచేవారు. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్‌గా కాంప్రమైజ్ అయింది అని చెప్పి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి పనుల్ని ప్రశ్నించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీనికి వివిధ పార్టీలు రియాక్ట్ కూడా అయ్యాయి. వందే మాతర గీతాన్ని రాజకీయం చేస్తున్నారంటూ కొన్ని పార్టీలు విమర్శించాయి. ఈ చర్చ గురించి కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళి గారు నమస్తే. నమస్తే రాజు గారు. మురళి గారు, ఈ వందే మాతర గీతం గురించి ఈనాటి జనరేషన్‌కి తెలియనటువంటి కొన్ని విషయాల్ని చెప్పడంతో పాటు, ఏ విధంగా దీన్ని ముక్కలు చేశారు, తద్వారా ఏ విధంగా దేశ విభజనకు కారణమయ్యారనేది కూడా మోదీ గారు చెప్పారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి సార్? రాజుగారు, ఈరోజు పార్లమెంట్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి చర్చ ఇది. చాలా మందికి డౌట్ కూడా వస్తుంది. అవును, వందే మాతర గీతం గురించి చర్చ ఏంటి? పార్లమెంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి దేశంలో అనేటువంటిది వస్తుంది. కానీ వందే మాతర గీతానికి 150 ఏళ్ళు నిండాయి. మొన్న 7th నవంబర్ అనుకుంటాను. ఆ రోజుకు 150 ఏళ్ళు నిండాయి. ఆ సందర్భంగా ఈ దేశం ఒకసారి స్ఫూర్తి పొందాలి, ఆ గీతం యొక్క చరిత్రను తెలుసుకోవాలి. ఆ గీతం ఈ భారత స్వతంత్ర పోరాటంలో ఈ వందే మాతర గీతం యొక్క పాత్ర ఏంటి అని నేటి తరానికి తెలియాలి. దాని నుంచి మరింత స్ఫూర్తిని పొందాలి. భవిష్యత్తును మనం నిర్మాణం చేసుకోవాలి. 2047కు ఒక బలమైన దేశంగా ఈ నేలపైన మనం నిలబడాలి. ఇది సంకల్పం, మోడీ గారి యొక్క సంకల్పం అది. అందుకే పార్లమెంట్ లో ప్రత్యేకంగా 10 గంటల సమయాన్ని ఈ చర్చ కోసమే కేటాయించారు. అందుకే ఉత్కంఠతో జాతి మొత్తం ఎదురు చూసింది రాజుగారు దీని గురించి ఈ రోజు. అయితే 1937లో కొన్ని స్టాంజాస్ ని తొలగించారు. కొన్ని చరణాలనండి, లేకపోతే కొన్ని పద్యాలనివ్వండి, తొలగించారు. ఎందుకు తొలగించారు? పొలిటికల్‌గా కాంప్రమైజ్ అయ్యారు అని ప్రశ్నించడంతో పాటు, ఏ విధంగా ఆ తొలగించడం అనేది డివిజన్‌కు కారణమైంది, దేశ విభజనకు కారణమైందని కూడా చెప్పారు. అంటే జిన్నా మాట విని నెహ్రూ గారు ఆ పని చేశారా? ఏం జరిగింది ఆ అప్పుడు? అంటే మోడీ గారు అందుకే చెప్పడంతోటే ప్రారంభంలోనే ఆయన ఒక మాట అన్నాడు, వందే మాతరం అనేది మరో పాట కాదు, అన్ని సినిమా పాటల్లాగా ఫన్నీగా చెప్పాలంటే ఊ అంటావా ఊ అంటావా ఇలా ఏదో పాడుకునే పాట కాదు ఇది. ఇది ఈ జాతికి ఒక స్ఫూర్తిని ఇచ్చినటువంటి గేయం ఇది. ఇది మోర్ దెన్ ఏ సాంగ్ అన్నాడు. ఇట్ ఈస్ మోర్ దెన్ ఏ సాంగ్. పాట ఏమండి, సాక్రెడ్ వార్ క్రై అన్నారు. పవిత్రమైనటువంటి ఒక యుద్ధ నినాదం ఇది అని అన్నారు. వలసవాద సామ్రాజ్యానికి విరుద్ధంగా ఉవ్వెత్తున పాడినటువంటి గేయం ఇది. ఈ దేశంలో ప్రజలందరూ ముక్త కంఠంతో పాడిన ఏకైక గేయం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే. అలాంటి ఒక స్ఫూర్తిని ఇచ్చినటువంటి పాట ఇది, ప్రేరణ ఇచ్చినటువంటి పాట ఇది, ఒక ఏకతా మంత్రం, అందరినీ ఒక్కటి చేసినటువంటి పాట, గేయం ఇది. కనుక ఇది అన్ని పాటల లాంటిది కాదు. ఈవెన్ జనగణమనకు కూడా ఇంత చరిత్ర లేదు. జాతీయ గీతం అంటాం, దీన్నేమో జాతీయ గేయం అంటాం. కనుక దీని చరిత్రను వారు గుర్తు చేశారు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా 1937లో ఏం జరిగింది అనేది నేటి తరానికి తెలియదు. మనందరికీ తెలుసు, బంకిం చంద్ర చటర్జీ ఈ యొక్క గేయాన్ని రాశాడు. యాక్చువల్ గా 7th నవంబర్ 1875లో ఒక సాహితీ పత్రికలో, దాని పేరు బంగదర్శన్ అని అంటారు, దాంట్లో ఈ గేయం ముద్రించబడ్డది. ఆ తర్వాత మళ్ళా 1896లో ఇది ఆయన రాసిన నవలలో, ఆనందమఠ అనేటువంటి నవల్లో ఈ పాటను పెట్టారు. 1896 ఈ పాట వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ పరిచయం అయింది ఎప్పుడు ఈ పాట దేశంలో అంటే 1905లో. ఇది హిస్టరీ. 1905లో జరిగింది ఏంది అంటే, మనందరి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, ఇప్పుడున్న బంగ్లాదేశ్, బెంగాల్
బెంగాల్ విభజన జరిగింది 2 భాగాలుగా. ఎందుకు అలా జరిగింది? బెంగాలే ఊపిరి పోసింది రాజుగారు ఈ దేశం యొక్క స్వాతంత్ర పోరాటానికి. స్వామి వివేకానందుడి దగ్గర నుంచి, అరబిందుడి దగ్గర నుంచి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి, ఠాగూర్ వరకు అందరూ కూడా అక్కడ పుట్టిన వాళ్ళే. మహా నేతలకు జన్మనిచ్చినటువంటి ప్రాంతము బెంగాల్. కనుక ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమానికి ఊపిరి ఊదినటువంటి ప్రాంతము బెంగాల్. అలాంటి బెంగాల్లో ఒక ప్రాంతంలో కంప్లీట్ గా ముస్లిమ్స్ ఉన్నారు. అంటే బంగ్లాదేశ్ లాంటి ప్రాంతంలో. కనుక ఇది ప్రయోగశాల. ఎవరికి? బ్రిటిష్ వాడికి ఒక ప్రయోగశాల. ఏంటి అంటే ఈ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఈ డివైడ్ అండ్ రూల్ అనేటువంటి ప్రయోగానికి నేల ఏంది అంటే ఇది గ్రౌండ్ ఏది అంటే బెంగాల్ అన్నట్టు. ఈ బెంగాల్ను 1905 లో విభజించారు. కర్జన్ అనేవాడు విభజించాడు. విభజించినప్పుడు ఉవ్వెత్తున ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో అప్పటికే 1896లోనే పాట అక్కడక్కడ ఆడుతూ ఉంది. కానీ తర్వాత ఈ బెంగాల్ విభజన తర్వాత పెద్ద ఎత్తున ఈ పాట వాడుకలోకి వచ్చింది. దీనికి ట్యూనింగ్ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ కట్టాడు, పాట పాడాడు. అది అందరూ పాడడం మొదలు పెట్టారు. పిచ్చోడు అయిపోయాడు బ్రిటిష్ వాడు, ఇది ఏంటి అని. దీని అందుకే ఉంటారు యుద్ధ నినాదము అని. ఎక్కడ చూసినా ఇదే. దేశం అంతా, ఒక బెంగాల్లో కాదు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యుద్ధ నినాదంగా మారిపోయింది. ఎక్కడంటే అక్కడ ప్రజలు, వందలాది వేలాది మంది ప్రజలు ఈ గేయం మొదలు పెట్టేసి ఇది వాడికి ఇరిటేటింగ్ గా అయిపోయింది. ఇది దాని అర్థం తెలియదు. ఈ మంత్రంలో ఏం మజా ఉంది దీంట్లో, ఇది ఏదో మంత్రం లాంటిది, ఇది హిందువుల శ్లోకం లాంటిది అని అనుకున్నారో ఏమో. అందుకే దాన్ని బ్యాన్ కూడా చేశారు. అది పాడిన వాళ్ళను అరెస్టులు చేశారు, పెద్ద పెద్ద శిక్షలు విధించారు. పాడితే పాపం అన్నట్టుగా ఉండేది పాటకు. కనుక వాడికి ఒక ఎలర్జీ ఈ పాట అంటే. చివరికి తట్టుకోలేక రాజుగారు ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు మన ఈ దేశము విజయం సాధించింది ఎప్పుడంటే ఈ గీతం ద్వారా చేసిన ఉద్యమం ఏమైంది అంటే, బెంగాల్ విభజన ఏదైతే జరిగిందో అది తిరిగి ఒక్కటి చేయక తప్పలేదు. బ్రిటిష్ వాడు ఓడిపోయారు. ఎవరు అంటే హిందువులు, ముస్లింలు. బంగ్లాదేశ్ వైపు ఉన్న ముస్లింలు కానీ, బెంగాల్లో ఉన్న హిందువులు కానీ మమ్మల్ని విడగొడితే ఊరుకునేది లేదు అని ఒక్కటి చేసిన మంత్రమే వందే మాతరం. ఈ విధంగా ఒక్కటి చేసిన ఒక మంత్రాన్ని ఎవడో ఒకడు 1937లో ఇది కాంగ్రెస్ సభల్లో, ఇదే మన ఈయన పాకిస్తాన్ ఎవరైనా వాళ్ళు జిన్నా యొక్క డిమాండ్ మేరకు, ఇతర ముస్లిం నేతల డిమాండ్ మేరకు ఇది మాకు అభ్యంతరకరము అన్నప్పుడు వెంటనే కాంగ్రెస్ ఏం చేసిందంటే దానికి లొంగిపోయింది. అయ్యో అని ప్లీజ్ చేయడం మొదలు పెట్టారు. అంతే. ఠాగూర్ గారికి చెప్పారు ఇదేదో చూడండి అంటే, ఠాగూర్ గారు ఉండి సరే దాంట్లో మీరు చెప్పిన 6 స్టాంజాస్ లో 2 స్టాంజాస్ మాత్రమే ఉంచి చివర్లో ఉన్న స్టాంజాస్ లో దుర్గా తర్వాత సరస్వతి లాంటి పదాలు ఉన్నాయి కనుక అభ్యంతరం అని చెప్పేసి తొలగించి ఈ 2 గేయాలతో 2 స్టాంజాస్ తో పెట్టారు. అప్పటి నుంచి కూడా సెక్యులర్ గీతంగా మారిపోయింది. నా పాయింట్ అంత ఏంటంటే రాజు గారు, ఈరోజు మోడీ గారు కూడా ప్రస్తావించారు అదే విషయాన్ని. ఏ రోజైతే 37లో మనము ఈ గీతాన్ని ముక్కలు చేయడం ఒప్పుకున్నామో, ఈ దేశం యొక్క విభజన కూడా అదే విత్తనం నాటినట్టుగా అయ్యింది. కనుక మనం కోరితే గీతం ముక్కలయ్యింది, మనం కోరితే ఈ దేశం కూడా ముక్కలవుతుంది అనేటువంటి ఆలోచన ఈ జిన్నాకు, ఆయన మిత్రులకు అందరికీ కలిగింది. అందుకే 37లో ఈ వందే మాతర గీతం ఏమంటాము ముక్కలయ్యింది. 47లో దేశం కూడా ముక్కలైపోయింది. కనుక ఏమండి, నిజానికి మీరు అన్నట్టుగా ఈ 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం కానీ ఈ 100ఏళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకోలేకపోయాం కదా. 1975 ఎమర్జెన్సీ 75 మోడీ గారు అదే ప్రస్తావించారు ఈ రోజు పార్లమెంట్ లో. అంతటితో ఊరుకోలేదు, ట్రంకేటెడ్ వందే మాతరం, ట్రంకేటెడ్ భారత్, ఈ రెండింటిని గుర్తు చేశాడు.
ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఈ వందే మాతరానికి 100 ఏళ్లు నిండినాయి కరెక్ట్ గా 1975లో. అప్పుడు జరిగింది ఏంది? ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. 100 ఏళ్ల వందే మాతరాన్ని మనం సెలబ్రేట్ చేసుకోలేకపోయినాం. చీకటి రోజులవి. తిరిగి రాజ్యాంగం పైన దాడి జరిగింది. మన యొక్క రాజ్యాంగంలో మార్పులు, చేర్పులు పార్లమెంటు అనుమతి లేకుండా మార్పులు జరిగినాయి. సెక్యులరిజం, సోషలిజం వచ్చి పడ్డది. కనుక దేశభక్తులను అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి రోజు అది. ఏది వందే మాతరం 100 ఇయర్స్ జరిపినప్పుడు. అందుకే ఇప్పుడు ఇదంతా చరిత్రను మోడీ గారు ప్రజల ముందు పెట్టారు. ఏం జరిగింది చూడండి. చరిత్రలో వచ్చినటువంటి మార్పులన్నీ ఏంటి? ఎందుకు బెంగాల్ విభజనను ఒక్కటి చేసిన అంత పవర్ఫుల్ వార్ క్రై ఏదైతే గీతాన్ని మనం ఎందుకు ముక్కలు చేసుకున్నాము? కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇది 24 జనవరి 1950లో అడాప్ట్ చేసుకున్నాం వందే మాతరాన్ని. 2 స్టాంజాల వందే మాతరాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది విభజించిందేమో 1937 లో ఫైజాబాద్ సెషన్ లో మనము ఈ స్టాంజాస్ 2 స్టాంజాస్ పెట్టుకొని ట్రంకేటెడ్ వందే మాతరాన్ని అడాప్ట్ చేసుకున్నాం మనం. అప్పటి నుంచి కూడా ఈ దేశంలో మైండ్ సెట్ ఇష్యూస్ వస్తున్నాయి మనకు. కనుక ప్లీజింగ్ ఎవరినో ఇచ్చేయాలి, బుజ్జగించాలి. ఈ బుజ్జగించే రాజకీయాలకు పరాకాష్ఠగా మారిపోయింది. కనుక అయితే వందే ఇప్పుడు మాతరం రాజు ఈ గారు. స్పీచ్ తర్వాత కొన్ని విమర్శలు కూడా, ఈ స్పీచ్ తర్వాత మోదీ గారు మాట్లాడిన తర్వాత 10 గంటల చర్చ జరిగిన సందర్భంగా ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతర గీతాన్ని ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారని చెప్పి ఆమె మాట్లాడుతున్నారు. అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు, వందే మాతరాన్ని కూడా పొలిటిసైజ్ చేస్తున్నారు మోదీ అని అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఈ విమర్శల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఎస్, అన్ని ఆపోజిషన్స్ కూడా ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకు. ఇది అంటే సత్యాన్ని దిగమింగాలి. చాలా సమస్యగా ఉంది వాళ్ళకందరికి కూడా. ఎందుకంటే ఇదిగో డివైడింగ్ పాలిటిక్స్ అని అంటారు వీళ్ళంతా కూడా. అఖిలేష్ కూడా పొలిటిసైజ్ చేస్తున్నారు వందే మాతరని. ఈ సమయంలో మీరు ఎలక్టోరల్ బెనిఫిట్స్ కొరకు దీన్ని వాడొద్దు అని అంటున్నారు ఈ చర్చను. మోడీ గారు కూడా ఏమన్నారంటే అందరము ఒక్కటై ఈ వందే మాత్రం 150 ఏళ్ల స్ఫూర్తిని తిరిగి పొందుదాం అనేది అప్పీల్ చేశాడు ఆయన. మనం విడిపోవాలని ఏం అనలేదు. కాకపోతే జరిగింది, చరిత్రలో ఇది జరిగింది, మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ జాతి గుర్తుపెట్టుకోవాలి, తిరిగి ఇటువంటి తప్పు జరగకూడదు అనేది వారి ఉద్దేశం. కనుక డిమాండ్స్ కు అంతు ఉండదు. ఒకసారి గీతాన్ని విభజించడము, మన యొక్క గేయాన్ని విభజించాము, దేశాన్నే విభజించుకున్నాం, మళ్ళీ దేశ విభజన వైపు వెళ్ళకూడదు. కనుక హద్దులు ఉంటాయి, దీనికి కూడా ప్లీజింగ్ అనే దానికి కూడా హద్దులు ఉంటాయి అనేదాన్ని ఆయన చెప్పారు. వీళ్ళేమో పొలిటికల్ గా డివైడ్ చేస్తున్నారు ప్రజలను, మీరు మతం పేరుతో విభజించేటువంటి ఇవి ఉన్నాయి. అసలు మీరు స్వాతంత్ర పోరాటంలో మీరు ఎక్కడ ఉన్నారు? ఇలాంటివి కామన్ క్వశ్చన్స్. ఆర్ఎస్ఎస్ ఎక్కడుంది, ఎందుకు ఉద్యమంలో లేదు? ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వీళ్ళు అపోజిషన్స్ కూడా వాళ్ళకందరికి అవకాశం ఉంది. 10 గంటల్లో 3 గంటలు మాత్రమే బీజేపీకి ఉంది, మిగతా సమయం అంతా అపోజిషన్స్ కే ఉన్నాయి. వాళ్ళు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా చాలా సెన్సిటివ్ సమస్య ఇది అని అన్నారు. మీరు గమనించారా లేదు? ఎందుకు సున్నితమైన సమస్య అనేది ఈ దేశం ఇప్పుడు ఆలోచించాలి. ఈ దేశం ఎన్నో పొగుడుతూ అమ్మా నీకు వందనం అనడము సున్నితమైన అంశమా? ఎవరికి ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ప్రాబ్లం అవుతుంది అనేది కూడా ఈరోజు చర్చ చేయాలి ఈ దేశం అంతా కూడా. ఎన్ని రోజులు దీన్ని సహిద్దాం మనం? కనుక ఎన్ని రోజులు ఇంత కాంప్రమైజ్ అయ్యి ఉందాం? కొత్త డిమాండ్లు చేస్తుంటే అయ్యో అవును కదా మరి ఎందుకు అని భయపడుతూ బ్రతుకుదామా? లేదు, ఇప్పుడు అనేక దేశాల్లో ముస్లింలు ఉన్నారు, లేరని కాదు కదా రాజు గారు. కానీ ఎందుకు భారతదేశంలో ఉన్నటువంటి ఈ డిమాండ్స్ అక్కడ లేవు? ఎందుకు ఇండోనేషియాలో ఇప్పటికీ సాంస్కృతిక వారసత్వం అక్కడ ఉంది? ఎందుకు అక్కడ గణపతిని ఇప్పటికీ అక్కడ పూజిస్తారు, లేకపోతే విగ్రహం అని అక్కడ కనిపిస్తుంది? ఎందుకు అక్కడ గరుడ ఎయిర్లైన్స్ అనే ఆ పేరు అలాగే పెట్టుకున్నారు? ఎందుకు అక్కడ వాళ్ళ ఏమంటాం వాళ్ళ పేర్లన్నీ కూడా సుకర్నో, సుహార్తో లాంటి పేర్లు? వాళ్ళంతా ఇస్లామిక్ కంట్రీ కదా ఇండోనేషియా, భారత్ లాగానే వాళ్ళంతా ముస్లింలుగా మారారు కదా. కానీ సాంస్కృతిక వారసత్వాన్ని వాళ్ళు ఏం డిస్టర్బ్ చేయలేదు, మతపరంగా వాళ్ళు మారారు. అక్కడ రాని సమస్యలు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? సుహార్తో
విషయాలు మనం తెలుసుకోవడానికి ఇండోనేషియాకి తేడా అంత ఏంటంటే వాళ్ళ యొక్క పూర్వీకులు మనమంతా ఒకటే. మరి ఇక్కడ కూడా మోహన్ భాగవత్ రిపీటెడ్ గా చెప్తున్నాడు, మనమంతా ఒక భూమి పుత్రులం, మన పూర్వీకులు ఒకటే. మతం మారి ఉంటే ఉండవచ్చు గాక, కానీ మీ లాయల్టీ టు ది నేషన్ మారొద్దు కదా. కానీ ఈ సాంస్కృతిక వారసత్వం మనందరిది ఇది. కనుక దీన్ని ఎక్కడ కూడా మీకు ఇబ్బంది అనకూడదు, అనిపించకూడదు. గతంలో గొప్ప విషయాలు ఏమన్నా ఉంటే మనందరికీ వారసులు ఎవరు? కనుక రాముడు, కృష్ణుడు వీళ్ళంతా వారసత్వం ఇది. కనుక గంగా పవిత్రత ఇది అందరికీ వర్తిస్తుంది. మీరు పోనీ అంతగా ఇది కాకపోతే పూజించమని ఎవరు అనడం లేదు. కానీ ఎలర్జిక్ గా ఎందుకు మారాలి? కనుక ముస్లిం కమ్యూనిటీని సున్నితంగా చూడడం, వాళ్ళ అందరూ డిమాండ్ చేయరు పాపం. ముస్లింలు అందరూ ఏమి డిమాండ్ చేయరు. ఒకరిద్దరు నాయకులు, మతతత్వ నాయకులు చేసే డిమాండ్లు అన్నిటికీ తల ఒగ్గడంతో ఆ రోజు వందే మాతరం నుంచి ప్రారంభమైంది తల ఒగ్గడము, ఇప్పటికీ కొనసాగుతుంది అనేది ఈ మొత్తం డిబేట్ యొక్క సారాంశం. కనుక ఇక ముందు కూడా ఇలా సాగితే ఇక ముందు కూడా దేశ విభజన వైపు వెళ్దామా? లెసన్స్ ఏమన్నా నేర్చుకుందామా? ఈ మొత్తం వందే మాతర గీతము మనకు లెసన్స్ నేర్పిస్తుంది. ఆ రోజు ఒకరు అడిగితే, మన జిన్నా ఒక్కడు అడిగితే పాట ఒక గీతమే కదా అని అనుకున్నాం, తర్వాత దేశాన్ని ముక్కలు చేసుకున్నాం. దీన్ని కొనసాగించవద్దు. ఇది మోడీ గారి అభ్యర్థన. ఈరోజు చర్చ సారాంశం అంతా ఇంతే. కనుక కాంగ్రెస్ ని విమర్శించడానికి ఆయన ప్రత్యేకంగా సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, మాతరం అమ్మ, సస్యశ్యామలమైన ఓ అమ్మ నీకు వందనం అని చెప్తే ఇది అభ్యంతరకరం అవుతుంది అని కొందరు అనడం అనేది ఎంత ఎంత దుర్మార్గమైనటువంటి విషయం ఇది. ఇదే మోడీ గారు ప్రశ్నిస్తున్నారు. ఈ జాతి మొత్తం ఆలోచిస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది ఈ దేశంలో. కనుక ఇప్పటికైనా మన మైండ్ సెట్ ఇష్యూస్ ఇవన్నీ కూడా, కొలనైజ్డ్ మైండ్ ఏదైతే ఉందో దీని నుంచి బయటపడాలి ఈ దేశం. అందుకే ఈ చర్చ ఇదంతా కూడా 150 years ఆఫ్ వందే మాతరం పైన చర్చ. అవసరమైతే నెట్ లో వెళ్ళి మొత్తము గీతం ఎలా ఉంది, ఏమున్నాయి అందులో, ఎందుకు ఈ దేశాన్ని ఒక దుర్గా మాతగా మనం చూస్తాం. కనుక ఇది భారతీయ సంస్కృతి. ప్రతి దాంట్లో అమ్మను చూసే సంస్కృతి. దుర్గా అంటే దేవత అని కాదు, అమ్మ. కనుక అమ్మ తత్వాన్ని చూసే అటువంటి మీరు అన్నట్టుగా జాతీయ గీతమైన, జాతీయ గేయమైన, జాతీయ జెండా అయినా కూడా అది మన ప్రైడ్. అది దానికి కులాలు, మతాలు వాటన్నిటికీ అతీతంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేను పాడను, నేను గౌరవించను అన్నటువంటి వాళ్ళకి మరి ఎలాంటి పనిష్మెంట్ వేయాలో చూడాలి. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ఏంటంటే మనకి కొన్ని విషయాల్లో చైనా లాగా, నార్త్ కొరియా లాగా ఉండాలేమో అనిపిస్తుంది. నేను వందే మాత్రం పాడను, నేను గౌరవించను అంటే వాళ్ళు ఏం చేయాలి? అదే కదా ఇప్పుడు సమస్య. అంతే అంతే. అందుకే మెజారిటీ ప్రజలన్నా కనీసము అంత లీనియంట్ గా ఉండడం మానుకోవాలి. మనము ఏదో సారీ ఫేస్ పెట్టేసి అయ్యో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అని ప్రతి దగ్గర కాంప్రమైజ్ అయ్యేటువంటి ఈ నేచర్ నుంచి బయటపడాలి, లేకపోతే దేశానికి ప్రమాదము. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒకటే మాట చెప్పి క్లోజ్ చేస్తాను. వారసత్వము, కల్చరల్ హెరిటేజ్ దీంట్లో ప్రాక్టీసెస్ లో కల్చరల్ ఉదాహరణకు దీపం వెలిగించి ఒక ప్రారంభోత్సవాన్ని చేస్తామండి. దీంట్లో హిందుత్వం ఎక్కడ ఉంది? దీంట్లో మతం ఎక్కడ ఉంది? కానీ మనందరికి కూడా ఏమవుతుందంటే అందరూ ఉన్నారండి, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు కనుక ఎందుకు దీపం వెలిగించడము, అదేంది రిబ్బన్ కట్ చేస్తే అయిపోతుంది కదా, అది సెక్యులర్ అవుతుంది. రిబ్బన్ కట్ చేయడం సెక్యులర్ అవుతుంది. షాంపెయిన్ ఊపి మీద చల్లుకోవడం కూడా సెక్యులర్ అవుతుంది. కేక్ కట్ చేయడం సెక్యులర్ అవుతుంది. ఇవన్నీ యూరోపియన్ విషయాలు, ఇవి ప్రాక్టీసెస్. ఇవి కల్చరల్ ప్రాక్టీస్. ఏదైనా ఒక గొప్పదాన్ని ఒక పెద్ద ఆఫీస్ నో దేన్నో ప్రారంభించేటప్పుడు దీపం వెలిగించడం అనేది ఒక కల్చరల్ ప్రాక్టీసెస్. ఇవన్నీ కూడా దీన్ని మతాన్ని చూడడం మొదలు పెడతాము. అయ్యో ఇది హిందువుల పద్ధతి అండి, మేము ఒప్పుకోము. మరి దేన్ని ఒప్పుకుంటారు? రిబ్బన్ కట్ చేస్తే ఒప్పుకుంటాము. అదేంటి నాకు అర్థం కాదు. కనుక ప్రపంచం అంతా కూడా సాంస్కృతిక వారసత్వాన్ని ఎవరూ కోల్పోలేదు. కానీ ఎవరి కొరకో వీళ్ళు మతం మారారు కనుక మా సాంస్కృతిక వారసత్వాన్ని మేము కోల్పోవాలి అంటే ఈ భూమి పుత్రులను మీరు ప్రశ్నిస్తున్నారు. ఈ భూమి పుత్రులకు వేరే ప్లేస్ లేదు ఈ భూగోళం పైన. అందుకే చర్చ జరగాలి. ఉన్న వాస్తవాన్ని అందరం మాట్లాడుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ ను కూడా మార్చుకోవాలి అనేది నా ఉద్దేశం. కరెక్ట్, 100% కరెక్టే చెప్పాను మురళి గారు. ఈ జాతీయ గీతం కానివ్వండి, జాతీయ గేయం కానివ్వండి, వీటి యొక్క అర్థం తెలియాలి, ప్రతి ఒక్కరూ గౌరవించాలి. ఇందులో రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు కూడా
ఒక హుందాతనంగా బిహేవ్ చేస్తే బాగుంటుంది. ఇందులో కూడా రాజకీయాలు రంధ్రాన్వేషణ చేస్తే ఇంకంతకంటే దిగజారుడుతనం మరొకటి ఉండదు. బహుశా ఎప్పటికైనా ప్రతిపక్షాలు ఆ హుందాతనంగా మసులుకోవాలని మనం కోరుకుందాం. ప్రధానమంత్రి మోదీ గారు ఒక మంచి సందేశం ఇచ్చారు. చాలా మందికి తెలియని విషయాలు కూడా ఇవాళ స్పీచ్లో చెప్పారు. మరి మన ప్రేక్షకులను కూడా అడుగుదాం, ఏ విధంగా స్పందిస్తారో, వాళ్ళ కామెంట్స్, వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. మరి మా ప్రేక్షకులు కూడా వందే మాతర గీతానికి సంబంధించి దేశంలో జరుగుతున్నటువంటి వేదము, ఇవాళ పార్లమెంట్లో జరిగినటువంటి చర్చ, వాదోపవాదనలపైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.